ఆదాము హవ్వలు తర్వాత యోసేపు జీవితంలో ఒకే తరహా సంఘటన అనేది జరిగింది. అటువంటి సంఘటన జరిగినప్పుడు ఆదాము హవ్వలు ఏ విధంగా ప్రవర్తించారు, యోసేపు ఏ విధంగా ప్రవర్తించాడు. వారు ఆ విధంగా ప్రవర్తించడం వలన వారికి కలిగిన ప్రతిఫలమేమో, అంతేకాకుండా ఆదాము హవ్వలు తినకూడని పండ్లు ఎందుకు తిన్నారో దానికి గల కారణం ఏందో కూడా మనం అర్థం చేసుకునవచ్చు. ఆదికాండము 3వ అధ్యాయము 2-3 వచనాలు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. హవ్వ సాతాను మధ్య జరిగిన సంభాషణ మనందరికి తెలుసు కాబట్టి యోసేపు గురించి ఆదికాండము 39వ అధ్యాయము 8-9 వచనాలను పరిశీలన చేద్దాం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఇక్కడ యోసేపు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోసేపు తండ్రి యాకోబు. ఇతను తన కుమారులందరిలోనూ యోసేపుని ఎక్కువగా ప్రేమించడము, అంతేకాకుండా ఈ యోసేపు కొన్ని కలలు కనడం వల్ల అతని మీద అతని సహోదరులు పగ పెంచుకొని అతన్ని చంపాలని చూశారు. చివరకు దేవుని దయ వల్ల మరణాన్ని తప్పించుకొని ఐగుప్తీయులకు అమ్మివేయబడ్డాడు. ఈ విధంగా బానిస అయినటువంటి యోసేపు రాజు యొక్క పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి ఒక అతని దగ్గర చేర్చబడ్డాడు. తన తండ్రికి ప్రియకుమారుడై ప్రస్తుతం బానిస అయినటువంటి యోసేపు దేవునికి ఎంతో నమ్మకంగా ఉండడం వల్లను దేవుడు అతనికి తోడయ్యండి అతన్ని హెచ్చించి ఆ ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరి మీద ఇతను అధికారి అయినాడు. ఈ విధంగా తను హెచ్చింపబడుతున్న సమయంలో అధికారి యొక్క భార్య యోసేపును మోహించి తనతో శయనించమని చెప్పింది. అప్పుడు తెలియజేయబడిన మాటలే ఆదికాండం 39వ అధ్యాయము 8-9 వచనాలు. తను ఏం చెప్పాడు, నా యజమానుడు నాకు ఏమి అప్పగించాడో కూడా ఆయనకు తెలియదు, నిన్ను తప్ప నాకు అన్నిటినీ అప్పగించాడు, కాబట్టి నేను ఆ విధంగా పాపం చేయలేను, దేవునికి విరోధంగా నేను బ్రతకలేను అని యోసేపు చెప్పినాడు. ఇదే మాటను హవ్వ సాతానుతో చెప్పలేకపోయింది. దేవుడు మాకు అన్నీ అప్పగించినాడు, ఆ ఒక్క చెట్టు తప్ప, కాబట్టి మేము దేవునికి విరోధంగా పాపం చేయాలన్నా మేము చేయము, కాబట్టి ఆ తినకూడని పండ్లు నువ్వు ఇచ్చినా మేము తినము అని చెప్పాల్సింది. హవ్వకు యోసేపుకు జరిగిన వాటన్నిటిని మనం పరిశీలించినట్లయితే యోసేపుకు దేవుని భయం ఉండడం వల్ల తను పాపం చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా పోలేదు. కానీ మనం పరిశీలించినట్లయితే హవ్వకు దేవుని ఎడల భయం ఉన్నట్లు కనపడడం లేదు. అందుకే హవ్వ సాతానుతో దేవుడు ఈ పండు ముట్టకూడదు, తినకూడదు, ఆ విధంగా చేస్తే మీరు చస్తారని చెప్పినాడని చెప్పి మరి పండు తినింది. హవ్వ ఎంత తెలివిగా సాతానుకు సమాధానం ఇచ్చి ఆ పండు తినిందో, ఆదాము అంతకంటే తెలివిగా నువ్వు నాకు తోడుగా ఇచ్చినటువంటి హవ్వ ఆ పండు ఇవ్వడం వల్ల నేను తిన్నానని దేవునితో సమాధానం చెప్పాడు. ఇంకో విషయం గమనించినట్లయితే సాతాను, ఆదాము, హవ్వ వీరి మధ్యలో జరిగిన పరిస్థితిని చూస్తే వీరు ఆదాము హవ్వలు రోజు ఆ ఏదోను తోటలో తిరుగుతున్నారు. ఆ పండును చూసి తినాలని ఉంది కానీ వీరు తినలేకపోయారు. కానీ ఎప్పుడైతే సాతాను ఏం కాదులే అని అనిందో వారు తినాలనుకున్న వాళ్ళ మనసు బయటికి వచ్చేసి వారు పెద్దగా అడ్డేం చెప్పలే, తినేసినారు. చదవబడిన ఈ వాక్యాలన్నింటినీ మనం పరిశీలించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మన మనసు నచ్చినట్లు కాకుండా పరిస్థితులను బట్టి కాకుండా మనము దేవుని మాటను బట్టి ముందుకు సాగినట్లయితే శ్రమలు, ఇబ్బందులు ఎన్నో అడ్డు వస్తాయి, కానీ అంతిమంగా యోసేపు వలె విజయాన్ని మనం పొందుకుంటామని, లేదంటే ఆదాము హవ్వల వలె
పరలోకంతో సమానమైనటువంటి ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడిన వారై శపింపబడిన వారై జీవించాల్సి వస్తుందని మనం చదవబడిన వాక్య భాగం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు.